గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన జగన్ ఓదార్పు యాత్ర పోలీసులు ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా ఉందని, పల్నాడు మీద యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఓదార్పు యాత్రకు వెళ్లే వారికి గజమాలలు, సన్మానాలు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. గుంటూరులోని సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో జగన్ టూర్కు సంబంధించిన అంశాలపైన సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో జగన్ పల్నాడుకు ఓదార్పు యాత్ర కోసం వెళ్లినట్లు లేదు, యుద్ధం ప్రకటించినట్లు ఉంది అన్నారు గుత్తా లక్ష్మీనారాయణ. ఇక సదరు వ్యక్తి అప్పుల పాలై తీర్చలేక చనిపోయారని అన్నారు. యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరినట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరటం చూస్తుంటే అది నువ్వు ఓదార్పుకి వెళ్ళినట్లుందా, లేకపోతే పల్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ ఓదార్పుకి వెళ్తా ఉంటే నీకు గజమాలలు, సన్మానాలు ఒక పక్క, ఇంకొక పక్క కొడతాం, చంపుతాం, నరుకుతాం, ఊరిపై ఉన్మాదులను వదిలిన జగన్. మొదటి నుంచి కూడా నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లోనే ఇది ఒక రాక్షస పాలన అని చెప్పేసి 4 మాసాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీ మరి సంబంధం ఉంది కదా. నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100కి 100 పాళ్ళు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనో, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు.